మెగా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా వేల లక్షల గొంతులు కదులుతాయి. అలాగే నందమూరి ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా వేల లక్షల గొంతులు కదులుతాయి. సోషల్ మీడియా దద్దరిల్లిపోద్ది, సోషల్ మీడియా వణికిపోద్ది. అంటే అంత ఫాలోయింగ్ ఆ రెండు ఫ్యామిలీస్కి ఉందన్నమాట. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదన్నా తప్పున్నా, వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా ఈ ఫ్యాన్సే భుజాన వేసుకొని వాళ్ళది తప్పు కాదు, అసలైనా ఎవడు తప్పు చేయలేదు, వాడు తప్పు చేయలేదా, వీడు తప్పు చేయలేదా అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించగలరు, కన్ఫ్యూజ్ చేయగలిగేటటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రెండు ఫ్యామిలీస్కి ఉన్నాయి. కానీ ఇక్కడ నాగార్జునకు మాత్రం అటువంటి మాస్ ఫాలోయింగ్ లేదు. అదే నాగార్జునకి బాగా దెబ్బ కొట్టింది. అయితే ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. అయితే ఇప్పుడు గండిపేట చెరువులో స్కూల్ కట్టారు. అయితే అది ప్రభుత్వ హయాంలోనే కట్టారు. చట్టపరమైన అనుమతులు కూడా తెచ్చుకొని ఉండుంటారు. అయితే దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఏంటంటే చిరంజీవి ఫ్యామిలీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ ఇలాంటి కబ్జా చరిత్రలు అయితే లేవు. నాగార్జునకి పెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉండడం, తర్వాత కేసీఆర్తో సన్నిహితంగా ఉండడం అదొక శాపం అయ్యింది. జగన్మోహన్ రెడ్డితో పాజిటివ్గా ఉండడం అదొక శాపం అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ, ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, పోసారి కృష్ణమురళి గారు కానీ, రోజా గారు కానీ ఇలాంటి వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అది నాగార్జున వంతయింది. ఈ పరిస్థితుల్లోకి అతను వచ్చినట్టు కనపడుతుంది. అయితే ఈ కబ్జాలు వాటిని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, కానీ కూల్చేయాలి. ఈ అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేయాలి. ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నింటినీ రెండు రాష్ట్రాల్లో కూల్చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కరినే టార్గెట్ చేయడం అనేది సరికాదని నా అభిప్రాయం.